అందరికీ నమస్కారము. ఇంకా మనం ఆలు, క్యాప్సికము, టమాటా ఎలా చేయాలో చూసేద్దాము. ముందైతే ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి 2 లవంగాలు, ఒక ఇలాచి, కొంచెం సాజీర, కొంచెం పట్ట తాలింపుకి వేసేసి జీలకర్ర ఆవాలు కూడా వేయాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసేసి క్యారెట్ ఈ సైజు కట్ చేసి వేసుకోవాలి. క్యారెట్ మటుకు చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి. ఇవి ముందే వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఉడకడానికి ఇబ్బంది అవుతుంది. ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత ఈ ఆలు అయితే కొంచెం పలుకుగా ఉడకబెట్టేసాము, పొట్టు తీసి ఈ సైజు ముక్కలు కట్ చేసేసుకొని ఇలా ఆలు వేసుకోవాలి. కొంచెం మనకు ఈ క్యారెట్ తోటి ఈ ఆలు కొంచెం వేగితే సరిపోతుంది, బాగా వేయించని అవసరం లేదు. కొంచెం అటు ఇటు మంచిగా కలిపి ఒక నిమిషం వేగిన తర్వాత మనము ఇంకా వేరే చేసుకోవాలి. క్యాప్సికమ్ మటుకు జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పుడు కానీ క్యాప్సికమ్ మెత్తగా ఉడకనీయకూడదు. మంచిగా మనకు తెలవాలి క్యాప్సికము ముక్క పట్టుకుంటే మంచిగా గ్రీన్ కలర్లో అసలు ఉడకనట్టు కొంచెం కూడా ఉడికితే మనకు మెత్తబడిపోతుంది. అప్పుడు అస్సలు టేస్ట్ ఉండదు క్యాప్సికమ్. అందుకే చాలామంది క్యాప్సికమ్ తినాలంటే ఏం క్యాప్సికమ్ కూర అమ్మ అని అనుకుంటారు. ఇలా అల్లం పసుపు వేసేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు వేసేసి, క్యాప్సికమ్ ముక్కలు అయితే పెద్ద సైజే కట్ చేసేసుకోవాలి. ఈ అన్నిటికంటే పెద్దగా ఉన్నా ఏం కాదు. అసలు మనం నవ్వులుతా అంటే కొంచెం కరకర అనాలి, అంటేనే అప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది క్యాప్సికమ్. ఇలా అల్లము పసుపు మంచిగా అన్నిటికీ పట్టేలాగా కలిపేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసేసి ఇంక ఇది కూడా కొంచెం మనం అటు ఇటు మళ్ళీ అన్నిటికీ ముక్కలన్నిటికీ పట్టేలాగా కలిపేసుకొని టమాటా వేసేసుకోవడమే. ఇక టమాటా కూడా కొంచెం ఉడికితే సరిపోతుంది ఈ కర్రీలో, మరి అంత బాగుంటుంది. మనకు మెత్తగా ఉడకని అవసరం లేదు. టమాటా కూడా వేసేసి ఈ టమాటా మటుకు లాస్ట్కి వేసుకోవాలి. ఉప్పు, కారము, అల్లము, పసుపు ఇవన్నీ పడ్డాక లాస్ట్కు టమాటా వేసేసి అటు ఇటు కలుపుకున్నామంటే మనకు క్యాప్సికమ్ ముక్కలు ఎలా కనబడుతున్నాయి చూడండి. ఎంత వెడల్పుకున్న ముక్క అంత వెడల్పుగానే ఉన్నాయి. కొంచెం కూడా ఉడికి దగ్గరకు వచ్చిందే లేదు. అదే గ్రీన్ కలర్లో కూడా కొంచెం కూడా తేడా రాలేదు. బాగా మగ్గితే గ్రీన్ కలరు కొంచెము మనకు తెలుస్తుంది. అలా ఇట్లా ఉడికిన తర్వాత కొంచెం ధనియా పొడి, కొత్తిమీర వేస్తే కూర రెడీ. అన్ని కర్రీస్కు ఒకే టైం తీసుకోకూడదు. కొన్ని ఎక్కువ మంట పెట్టి తొందరగా వండేటివి ఉంటాయి, కొన్ని తక్కువ మంట పైన చాలాసేపు ఉడికిచ్చేటివి ఉంటాయి. దేని టేస్ట్ దానికే ఉంటుంది. మనకు ఫుల్ వీడియోస్, షార్ట్ వీడియోస్ చాలా రకాలు ఉన్నాయి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి.